నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ తర్వాత మొట్టమొదటి శ్రీరామనవమిగా మనం ఈ ప్రత్యేకంగా జరుపుకున్నాం ఈ శ్రీరామనవమిని. అయితే రెగ్యులర్గా జరుపుకునే శ్రీరామనవమి సెలబ్రేషన్స్తో పాటు ఈసారి ప్రత్యేకత ఏమిటి అంటే అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ తర్వాత పూజా కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా అక్కడ అయోధ్యలో జరిగాయి. దీనికి తోడు సూర్య తిలకం, డైరెక్ట్గా సూర్యుడే వచ్చి ఆ బాలరాముని విగ్రహాన్ని అభిషేకించాడా, ముద్దాడా అన్నట్టుగా ఆ సూర్య రశ్మి ఏదైతే ఉందో ఆ నుదుటన, రాముడి నుదుటన తిలకంగా దిద్దబడ్డట్టుగా మనం చూసాం. సో అన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కూడా ప్లే అవుతున్న వీడియోస్లో మనం చూస్తూ ఉన్నాం ఆ రాముడి నుదుటన సూర్యుడే వచ్చి తిలకం పెట్టాడా అని. అయితే ఇదంతా ఒక దైవభక్తికి సంబంధించి మనం ఇట్లా మాట్లాడుకున్నాం. మరి నిజంగా ఇది ఎలా జరిగింది, ఈ సూర్య తిలకం దిద్దడం అనేది ఎలా జరిగింది, టెక్నాలజీని ఎలా ఉపయోగించారు, మరి డైరెక్ట్గా సన్ రేస్ ఏమైనా పడ్డాయా, లేకపోతే దానికి సంబంధించి అద్దాలు వాడారా, లెన్సెస్ వాడారా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు చూసిన తర్వాత. అయితే అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ సమయంలోనే దీని గురించి ఆలోచించుకున్నారు. ఏదైనా ప్రత్యేకత ఉండాలి, ముఖ్యంగా రాబోయే శ్రీరామనవమికి సంబంధించి పర్వదినాన. ఎందుకంటే శ్రీరామనవమి అంటే ఆ రాముడు పుట్టిన రోజు మనందరికీ తెలుసు. మధ్యాహ్నం 12-12:30 మధ్యలో పుట్టాడు రాముడు అనే అది మనకు చరిత్ర తెలుసు కాబట్టి, సో ఆ సమయంలో మనం ఏమైనా వైవిధ్యంగా చేయాలి అని అనుకుంటున్న సందర్భంలో ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనకి ఒక సైంటిఫిక్ అప్రోచు, ఇంజనీరింగ్ అప్రోచు ఉపయోగించి దీన్ని సాధ్యపడేలా చేశారు. డైరెక్టు సూర్యరశ్మి అటు శ్రీరాముడి నుదుటన పడుతుందా అన్నట్టుగా కనబడేటట్టు. మీరు వీడియోస్లో చూస్తే కూడా డైరెక్ట్ సన్ రేసే ఇట్లా పడుతుందా, సినిమాల్లో చూపెట్టినట్టు ఏదో వెలుగు వచ్చి ఆ శరీరానికి తాకినట్టుగా ఆ టైప్లో పడుతూ ఉంటుంది. అయితే దీనికి ఎలాంటి టెక్నాలజీ, ఎలాంటి ఆపరేటర్స్ వాడారు అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఏమిటి అంటే 4 అద్దాలు, 4 లెన్సులు వాడారు. ఈ అద్దాలు, లెన్సులు అనేవి మామూలుగా మనం చిన్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్, స్కూల్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాడే ప్రిజం లాంటివి ఇది కాదు. చాలా పవర్ఫుల్ అండ్ చాలా సాఫిస్టికేటెడ్గా తయారు చేసి, చాలా టెక్నాలజీ ఉపయోగించి, ఆ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటారు అలా ఉపయోగించిన మోస్ట్ రిలయబుల్ లెన్సెస్ అండ్ మిర్రర్స్ వాడారు దీనికి, అద్దాలు అండ్ లెన్సులు. అయితే ఒక 4 లెన్సులు, 4 మిర్రర్స్ వాడారు. సో మొదటిది మాత్రం 3rd ఫ్లోర్లో పెట్టారు. 3వ ఫ్లోర్లో పెట్టి అక్కడి నుంచి సూర్యరశ్మిని లాగేలాగా ఆ మిర్రర్ అండ్ లెన్సెస్ పనిచేస్తున్నాయి. సో ఆ సూర్యరశ్మిని లాగడం, ఆ లాగి ఆ పైప్లోంచి ఆ సూర్యరశ్మి 2వ అద్దానికి వెళ్తుంది. 2వ అద్దము నార్త్ సైడ్ ఉంటుంది. దేవుడు అటు ఈస్ట్ సైడ్ ఫేసింగ్ చేసి ఉంటాడు. ఆ అద్దము అటు సౌత్ సైడ్ నుంచి నార్త్ సైడ్కి ఉన్న అద్దానికి ఆ పైప్ లైన్ ద్వారా సూర్యరశ్మి పాస్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ అది రిఫ్లెక్ట్ అయ్యి అట్లా 4వ అద్దం తర్వాత డైరెక్ట్గా ఈ నుదుటన పడేటట్టుగా మొత్తానికి ఈ 4 అద్దాలు, 4 లెన్సులు వాడడం అయితే జరిగింది. సో ఇవి చాలా పవర్ఫుల్ అండ్ ఆ టిల్ట్ టెక్నాలజీ అంటారు. అంటే ఆ అద్దం ఎక్కడైతే లాగి ఆ సూర్యరశ్మిని, సో ఆ డిఫరెంట్ యాంగిల్లో అది కిందికి వెళ్తుంది. అలా వెళ్ళి లాస్ట్కు ఇది కరెక్ట్గా నుదుటి మీద పడేటట్టే అది ప్లాన్ చేశారు. అదేదో యాక్సిడెంటల్గా నుదుటి మీద పడడం కాదు, కరెక్ట్గా అక్కడ పడేటట్టే ఆ ఆపరేటర్స్ని. అండ్ పైన నిజం చెప్పాలంటే చాలా కష్టమైన విషయం. చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది. మనం చిన్నప్పుడు ఏదో రిఫ్లెక్టర్స్ వాడి మనం ఏదో ఆట ఆడుకుంటాం కదా, లేకపోతే స్కూల్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం కదా, అట్లా అనిపించినప్పటికీ కూడా కరెక్ట్గా శ్రీరామనవమి నాడు నుదుటన 12 గంటలకు పడేటట్టు దీన్ని తయారు చేయడం అనేది ఇక్కడ ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్. ఇది మనం గుర్తించాలి. ఎందుకంటే అంత ఈజీగా కాదు, జస్ట్ బూతద్దం పెట్టి ఇలా తిప్పితే అక్కడ ఏదో హీట్ పుడుతుంది అనే పరిస్థితి కాదు అక్కడ. సో అట్లా ఆ 4 లెన్సులు, 4 మిర్రర్స్ వాడారు. సో సూర్యరశ్మి కూడా ట్రావెల్ అవుతుంది. ఆ ట్రావెల్ అవ్వడానికి పైప్ లైన్స్ ఉపయోగించారు. మరి పైప్స్ ఏంటి, ప్లాస్టిక్ పైప్సా లేకపోతే ఐరన్ పైప్సా అంటే ఎక్కడ ప్లాస్టిక్, ఐరన్ వాడలేదు. అష్టధాతువులతో తయారు చేసిన మెటీరియల్స్ మాత్రమే వాడారు ఇక్కడ. అండ్ ఆ పైప్ లైన్లో కూడా లోపల సూర్యుడి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఆ మెటీరియల్ ఏదో పైప్ మెటీరియల్ ఏదో లాగేసుకోకుండా ఉండడానికి లోపలి వైపు ఒక బ్లాక్ పౌడర్ కోటింగ్ ఇచ్చారు మొత్తం పైప్ లైన్ అంతా కూడా. సో ఆ బ్లాక్ పౌడర్ కోటింగ్ ఇవ్వడం వల్ల మొత్తానికి సూర్యరశ్మి డైరెక్ట్గా పాస్ అవుతుంది. ఈ అద్దం లెన్స్ నుంచి ఇంకో అద్దం లెన్సు, ఇంకో అద్దం లెన్సు అట్లా పాస్ అయ్యి డైరెక్ట్ నుదుటిన పడేటట్టు ఉంటుంది. సో ఇది, సో అంటే ఈ పైప్లు కూడా అష్టధాతువులతో
ఎక్కడా కూడా రస్ట్ రాకుండా అలాంటి పరిస్థితులు ఉండే మెటీరియల్ అదంతా కూడా. అండ్ బ్లాక్ పౌడర్ కోటింగ్ వాడారు లోపల, ఎక్కడ సన్ రైజ్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా. దీనికి తోడు మనకు చాలామందికి కూడా డౌట్ వచ్చింది ఇది చూసినప్పుడు, అరే ఆ వేడి తగులుతుంది కదా విగ్రహానికి, ఏమన్నా అవుతుంది కదా విగ్రహం, అయ్యో ఇదేంటి ఏదో అనవసరమైన టెక్నాలజీ ఏమైనా తీసుకొచ్చి ఏమైనా విగ్రహానికి ఇబ్బంది పడేలా చేశారా అన్న చిన్న ఫీలింగ్ కూడా కొంతమంది కలిగింది. అయితే అలాంటిది ఏమీ లేకుండా ఫిల్టర్స్ వాడారు. సో ఈ ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్ ఏదైతే స్టార్టింగ్లోనే వాడారో అది పూర్తిగా వేడిని మిగతా రేస్ని కూడా కట్ చేసి డైరెక్ట్ ఒక కూల్ అట్మాస్ఫియర్ ఉండేలాగా ఆ సన్ రేస్ డైరెక్ట్గా చల్లగా ఆ విగ్రహం మీద పడేటట్టుగా ప్లాన్ చేశారనమాట. సో ఎక్కడ కూడా ఆ విగ్రహం వేడెక్కదు, వేడి అనేది తగలకుండా జస్ట్ రేస్ మాత్రమే ఇట్లా ఆచ్ఛాదనంగా అక్కడ పడ్డట్టుగా అనిపిస్తుంది. సో ఇది నిజంగా ఒక గ్రేట్ ఎక్స్పర్టిజం అని చెప్పాలి, ఇంజనీరింగ్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ అని చెప్పాలి. దీనికోసం ఒక 10 మంది సైంటిస్టులు రాత్రింబగళ్ళు కష్టపడి ఇట్లాంటి ఆపరేటర్స్ని తయారు చేశారు. 3rd ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్లో ఉన్న రామ్లల్లా నుదుటి మీద పడేటట్టు. ఎందుకు మరి అంటే సూర్యవంశంలో పుట్టిన రాముడు అండ్ సూర్యుడే ఆదిత్యుడే ఆ వంశాన్ని కాపాడాడు, ఆ వంశానికి వృద్ధి చెందేలా ఆదిత్యుడే చేశాడు. కాబట్టి ఆ పరంపరలో భాగంగా సింబాలిక్గా ఈ ప్రయత్నం చేశారు మన వాళ్ళు. సో ఇది నిజంగా ఇంజనీరింగ్ అండ్ సైంటిఫిక్ అద్భుతం అనే చెప్పాలి. అండ్ ఆ విగ్రహానికి దాదాపు 12 గంటల సమయంలో 4 నుంచి 5 నిమిషాల మధ్యలో అలాగే కనబడింది. అందరూ కూడా దర్శించుకున్నారు. ఎవరు అడ్డు రాకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని మొత్తానికి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించారు. సో ఇది కేవలం మళ్ళీ ఇక్కడ ఇంకో గమ్మత్ ఏంటంటే కేవలం ఒక్క శ్రీరామనవమి నాడే ఏదో అద్భుతం ఈసారి చేసేద్దాం నెక్స్ట్ టైం చూద్దాం అని కాదు. ఒక డ్యూరబుల్ మెటీరియల్స్ తోటి రెగ్యులర్గా ప్రతి శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు నుదుటి మీద పడేటట్టు ఎక్స్పెరిమెంట్ చేసి పెట్టారు. 19 సంవత్సరాలు అని అంటున్నారు. 19 సంవత్సరాల వరకు ఈ క్యాలెండర్ని ఉపయోగించి, అంటే మళ్ళీ నెక్స్ట్ శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది, మనము పంచాంగం ప్రకారము తర్వాత ఇట్లాంటి క్యాలెండర్స్ ప్రకారం చూస్తూ ఉన్నాం కదా. సో మళ్ళీ శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందో అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు పడే విధంగా కూడా చూశారంటే ఇది మామూలు విషయం అయితే కాదు. ఏదో డేట్ ప్రకారం మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చేసినట్టు కాకుండా మన తిథుల ప్రకారం మళ్ళీ నెక్స్ట్ శ్రీరామనవమి నాడు పడుతుంది. అలా 19 సంవత్సరాలు అంటున్నారు. బట్ ఎనీవేస్ మొత్తానికి కంటిన్యూస్గా ఎక్కడ కదిలించకుండా ఈ ఆపరేటర్స్ మాత్రం సక్సెస్ఫుల్గా ప్రతి శ్రీరామనవమికి మధ్యాహ్నం 12 గంటలకు రాముడు జన్మించిన సమయానికి ఆ యొక్క రేస్ ఆ విగ్రహం మీద పడతాయి. ఇక రాముడు అప్పుడు జన్మించాడు అన్న ఉద్దేశాన్ని మనం తీసుకొని మొత్తానికి చక్కగా ఆ అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. సో ఇది మొత్తానికి ఆ సూర్య తిలకం వైభవం నిజంగా అందరూ కూడా ఎంజాయ్ చేశారు. పెద్దలు పిల్లలు తారతమ్యాలు లేకుండా ఎంజాయ్ చేశారు. అండ్ మీ అందరి మీద కూడా ఆ రాముడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున కోరుకుంటూ ఉన్నాం. వీలైతే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.